సో అలాంటివి యూపీఎస్సీ కొన్నిసార్లు తీసేస్తారు, డ్రాప్ క్వశ్చన్స్లోకి వెళ్తాయి. సో ఇది ఒక డ్రాప్ క్వశ్చన్. అంటే నా పాయింట్ ఏంటంటే డ్రాప్ క్వశ్చన్స్ కూడా రెడీగా ఉందామని చెప్తున్నా. యూ వాంట్ రెడీ విత్ విచ్ క్వశ్చన్స్? డ్రాప్ క్వశ్చన్స్. ఇంటెన్షనల్గా క్వశ్చన్ ఫ్రేమ్ చేసేది, రైట్? సో బీ రెడీ విత్ డ్రాప్ క్వశ్చన్స్ ఆల్సో, ఎందుకంటే ఆ పాయింట్ 1 మార్క్ దట్ విల్ డిసైడ్ యూ. సో గవర్నమెంట్ అనౌన్సెస్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఫర్ ద పేపర్ లీక్ కేసెస్ టు సేఫ్ గార్డ్ ద ఫ్యూచర్ ఆఫ్ హోమ్. ఓన్లీ యూత్ అంకుల్స్ సంబంధం లేదా? రైట్. సో వాట్ ఆర్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్? What are fast track courts? So there are special courts, there are fast track courts. What is the difference between a special court and a fast track court? This could be a potential prelims question. What is the difference between a fast track court and special court? Are special courts are fast track courts? Are fast track courts or special courts? Are they completely different? 3 questions I posed. So the answer enti? So what could be the answer then? అంటే నా పాయింట్ ఏంటంటే మనం మాట్లాడుకుందాం, వాట్ ఎవర్ ఇట్ మే బి. జనరల్గా వెన్ యు ఆర్ రీడింగ్ దీస్ ఆర్టికల్స్ మనం చదివే లిమిటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్. అంటే మనం చదివే మన మైండ్కి ఒక లెవెల్ ఉంటుంది చూసావా, ఈ పేపర్లో కనిపించిన సింగిల్ టర్మే ఫాస్ట్ ట్రాక్ కోర్టు. ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ గురించి చదువుతాం. వాడు క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తారంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ది హీల్ కంపేర్ విత్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ వర్సెస్ స్పెషల్ కోర్ట్స్. ఇది ఒక లెవెల్ వెనక్కి వెళ్ళాలి. దట్ ఏ కెనాట్ టీచ్. రీజన్ ఏంటంటే ఏ అది చెప్పదు. అది ఎలా మనం తెలుసుకుంటాం అంటే పాస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ని బేస్ చేసుకుని ఇలా రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ స్కిల్ డెవలప్ చేసుకోండి. నేను ఇక్కడ ఉంది ఏంటంటే నేను ఇవాళ ఉంటాను రేపు ఉండకపోవచ్చు, నార్మల్ మాట్లాడుతున్నా, ఇవాళ ఉంటాను రేపు ఉండకపోవచ్చు. బట్ నా పాయింట్ ఏంటంటే ఒక థాట్ జనరేట్ చేసినప్పుడు ఆ థాట్ని బట్టి మనం వర్కౌట్ చేసుకోవాలి ప్రిపరేషన్ అనేది. ఎందుకంటే వీఆర్ జస్ట్ ఎ కెటలిస్ట్. మేము ఒక కెటలిస్ట్ రోలే ప్లే చేస్తాం, ఇలా ఆలోచించండి అని చెప్తాం. బట్ అల్టిమేట్లీ స్పెషల్ కోర్ట్స్ ఆర్ యూజువల్లీ, ద వర్డ్ అగైన్ మాట్లాడుతున్న వర్డ్ గుర్తుపెట్టుకోండి, యూజువల్లీ, దోస్ ఆర్ నాట్ మ్యాండేటరీలీ. ఐఎమ్ యూజింగ్ ఈ కీవర్డ్సే గేమ్ ప్లే. యూజువల్లీ అంటే ఏంటి? జనరల్గా. దే ఎమనేట్ ఫ్రమ్ అన్ యాక్ట్. ఒక స్టాట్యూటరీ రెగ్యులేషన్లో నుంచి కావాల్సి వచ్చిన కోర్ట్స్ పేరే స్పెషల్ కోర్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఫినాన్షియల్ ఫ్రాడ్ చేసావు, ఆ ఫినాన్షియల్ ఫ్రాడ్ చేయడానికి ఒక యాక్ట్ ద్వారా ఒక కోర్ట్ ఎస్టాబ్లిష్ చేసి దట్ కోర్ట్ ఈస్ కాల్డ్ వాట్? స్పెషల్ కోర్ట్. వాట్ ఈస్ ఎ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్? ఉన్న పెండెన్సీ కేసెస్ ని ఫాస్ట్ చేయడానికి తీసుకునే స్టెప్, దట్ ఈస్ కాల్డ్ వాట్? ఫాస్ట్ ట్రాక్ కోర్ట్. దిస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ వాట్? ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అండ్ స్పెషల్ కోర్ట్. వెరీ ఇంపార్టెంట్. దీని గురించి బ్రో చాలాసేపు మాట్లాడారు నిన్న, చూసారు ఎట్లా పెట్టుకుని మాట్లాడారు? యు హావ్ సీన్? ఓకే, ఇవి అయితే బాగా చూస్తారు మీరు, రైట్? సి ఫైన్. సార్ చూడండి, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఆర్ కోర్ట్స్ ఎస్టాబ్లిష్ టు స్పీడ్ అప్ ట్రయల్స్ అండ్ రెడ్యూస్ ద పెండెన్సీ. ఇదే మెయిన్ థీమ్ ఆఫ్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్. మీరు ఏది చదువుతున్నా సరే మెయిన్ థీమ్ చదువుకొని చాలు, ఎందుకంటే మనం సొంతంగా కుక్ చేయొచ్చు. దీని మీద క్లారిటీ లేకపోతే మిగిలినంత అస్సామే. దట్ ఇస్ ద రియాలిటీ, రైట్? సో ఐడియా ఇస్ వాట్? జనరల్గా ఏంటంటే లార్జ్ బ్యాక్లాగ్ ఉంది, డిలే ఇన్ జస్టిస్. సో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ వల్ల ప్రియారిటీ హియరింగ్, క్విక్ డిస్పోజల్ అండ్ బ్యాక్గ్రౌండ్ చూడండి. ది ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ scheme was introduced in to the recommendation of which finance commission? So nature of FTCs, they are generally, again gurtupettukondi, generally created by a state government in consultation with high courts, staffed in judicial officers, funded through what? Government support. They are not created of the one specific offense. అంటే ఒక అఫెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇందా చెప్పానా, ఏం చెప్పాను? ఎకనామిక్ అఫెన్స్ అని చెప్పాను. అలా స్పెసిఫిక్గా ఏమి ఉండదు, ఫాస్ట్ చేయడానికి క్రియేట్ చేస్తారు వీటిని. ఎగ్జాంపుల్స్ ఏంటమ్మా? ఫాస్ట్ ట్రాక్ ఇట్ డిపెండ్స్. సి ఏంటంటే పెండెన్స్ అగైన్ చెప్పింది, జ్యుడిషియరీ ఎలా ఉంటుందంటే ఒకళ్ళు జ్యుడిస్డిక్షన్ పాస్ చేయాలంటే మటుకి అటు సైడ్ ఇటు సైడ్ చూసుకొని న్యూట్రల్ గ్రౌండ్కి వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ అపీల్కి వెళ్తుంది. ఆ అపీల్స్ మళ్ళీ క్రియేట్ అవుతుంది, రక్కస్ క్రియేట్ అవుతుంది అనమాట. సో అందుకే దాన్ని కొంచెం చేయడానికి దేర్ ఆర్ వన్ థింగ్స్ దట్ ఈస్, ఈ కోర్ట్స్ పేరు ఏంటి? లోక్ అదాలత్స్ అంటాం. లోక్ అదాలత్స్ ఏంటంటే వన్స్ దే హ్యావ్ గివెన్ యూ కెనాట్ అపీల్ ఇట్. అంటే మనం డిసైడ్ అయ్యి వెళ్తాం అనమాట, వాడు ఏది ఇచ్చినా సరే మనం తీసుకుందామని వెళ్తాం. లోక్ అదాలత్ కోర్ట్స్, రైట్?
సో ఇక్కడ ఇంకో పాయింట్ చూడండి, ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్స్, దీనిలో అనదర్ ప్రొవిజన్ అనమాట ఇది. డు నాట్ కన్ఫ్యూజ్ విత్ వాట్ నార్మల్ ఎఫ్టీసీస్. ఎఫ్టీసీస్ వర్ క్రియేటెడ్ స్పెసిఫికల్లీ ఫర్ వాట్, రేప్ కేసెస్. నెక్స్ట్ వన్ పోక్సో యాక్ట్ కేసెస్. సో ఇది ఒక స్పెషల్ ప్రొవిజన్ ఆఫ్ వాట్, ఫాస్ట్ ట్రాక్. సో నెక్స్ట్ వన్ స్పెషల్ కోర్ట్స్ డీల్ విత్ వాట్, స్పెసిఫిక్ టైప్ ఆఫ్ అఫెన్సెస్ ఆర్ ద స్పెషలైజ్డ్ లీగల్ మ్యాటర్స్. సో ఎగ్జాంపుల్ చూడండి అర్థమైపోయింది. ఈ యాక్ట్ ఉందా 1. నెక్స్ట్ చూడండి, రైట్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్. నెక్స్ట్ వన్ కంపెనీస్ యాక్ట్. మోస్ట్లీ ఏంటి అంటే ఈ స్పెషల్ కోర్ట్స్ అనేవి ఒక యాక్ట్ ద్వారా వస్తాయి వాటి అఫెన్సెస్ డీల్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్, దేనికోసం, కరప్షన్ డీల్ చేయడానికి. నెక్స్ట్ వన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, రీజన్ ఫర్ వాట్, ఎవరు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఎవరు. ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిజం అని పెట్టారు అనుకో, అది నిజమో కాదు తెలుసుకోవాలంటే కోర్టు ఉండాలా, ఎన్ఐఏ. సో దట్స్ వాట్ హ్యాపెండ్. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటి అదంతా వదిలేసేయండి. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అండ్ స్పెషల్ కోర్ట్? స్పెషల్ కోర్ట్ ఫర్ స్పెసిఫిక్ అఫెన్సర్ యూజువల్లీ గైడెడ్ బై అన్ రెగ్యులేటరీ ప్రొవిజన్, స్టాట్యూటరీ ప్రొవిజన్. వాట్ ఆర్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్? టు ఇంక్రీజ్ ద టు డిక్రీజ్ ద పెండెన్సీ, ఇంక్రీజ్ ద స్పీడీ జస్టిస్. రైట్, ట్రై దిస్ వన్. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ గురించే కదా. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేది. సో ఏం ఆన్సర్ ఏమైంటది? సీనా? మళ్ళీ ఆలోచించండి, మళ్ళీ ఆలోచించండి అంటున్నా. అసలు ఆన్సర్ ఏంటి? బీనా? చెప్పు. ఓవర్ థింగ్. ఫైన్, ఒకసారి మాట్లాడు, ఒకసారి చూద్దాం. జనరల్ గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఫర్ ఇంట్రడ్యూస్ 2000 బేస్డ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ 11th ఫైనాన్స్ కమిషన్. అవునా రైట్ ఆర్ రాంగ్? 11th ఫైనాన్స్ కమిషన్ 2000s లో వచ్చింది, 2002 2005 లో వచ్చింది, 2002 2005 లో వచ్చింది. ఇది నేను ఎందుకు పెట్టానంటే కావాలనే పెట్టాను. 11 కనెక్ట్ విత్ 11 ఇలానే ఫ్రేమింగ్ ఉంటుంది క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ వాట్, రైట్ ఆర్ రాంగ్? రాంగ్. They are primarily created to deal with a specific category of offences, a particular statute. They increase what? Speedy justice. So second one, right or wrong? Wrong. Right. They aim to reduce the judicial backlog. They aim to reduce the judicial backlog, ensuring speedy disposal. Right or wrong? What is the answer? ఇక్కడ ఉందా? లేదు. సో అలాంటివి యూపీఎస్సీ కొన్నిసార్లు తీసేస్తారు, డ్రాప్ క్వశ్చన్స్ లోకి వెళ్తాయి. సో ఇది ఒక డ్రాప్ క్వశ్చన్. అంటే నా పాయింట్ ఏంటంటే డ్రాప్ క్వశ్చన్స్ కూడా రెడీగా ఉందామని చెప్తున్నా. వీ వాంట్ రెడీ విత్ విచ్ క్వశ్చన్స్? డ్రాప్ క్వశ్చన్స్. ఇంటెన్షనల్ గా క్వశ్చన్ ఫ్రేమ్ చేసేది, రైట్? సో బీ రెడీ విత్ డ్రాప్ క్వశ్చన్స్ ఆల్సో. ఎందుకంటే ఆ పాయింట్ 1 మార్కెట్ దట్ విల్ డిసైడ్ యూ. అంటే థింక్ దట్ 100 పెట్టాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంటే అది పోయినా సరే ఒక 2 క్వశ్చన్లు వాడు ఎత్తేసినా సరే మన ఫిలిమ్స్ క్లియర్ అవ్వాలి. ఇది నా మెయిన్ మోటో. నేను ఇప్పటి నుంచి కదా, ఎప్పటి నుంచి నేను ఇలానే ఫాలో అవుతాను. సో ఇలానే ఫాలో అవ్వండి కూడా. 2 క్వశ్చన్లు ఎత్తేసినా సరే ప్రీ క్లియర్ అవ్వాలి. ఆ 2 క్వశ్చన్ డిసైడ్ చేయకూడదు. దట్ షుడ్ బి యువర్ ఎఫర్ట్స్. గాట్ ఇట్? రైట్. నెక్స్ట్ ట్రై దిస్ క్వశ్చన్. వెరీ ఈజీ క్వశ్చన్. ఆన్సర్ మళ్ళీ ఇంకా ఆలోచించద్దులేండి, నార్మల్గా అంటారు. Which one of the following best describe difference between the fast track courts and the special courts? B ana? Why B? Only, right? What about C? Okay, ikkada only by the states. What about D? Constitutional status by special the statutory status. But answer enti? Answer is what? B ne. సో ఫైన్. ఒకవే ఇప్పుడు మనకి తెలియదు, వీ డోంట్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఏ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అండ్ ఏ స్పెషల్ కోర్ట్. అసలు మనం చదవలేదు. అసలు ఏమనుకుంటారు? వాట్ కుడ్ బి యర్ ఆన్సర్? బిఆర్ డి. సో నా పాయింట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, విచ్ ఇలాంటి క్వశ్చన్స్ అనే స్పెసిఫిక్ గా చెప్తున్నా, సింగిల్ లైన్ క్వశ్చన్స్ అంటాం వీటిని. ఈ సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు థింక్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ బ్రాడర్ డైమెన్షన్.
గుర్తుపెట్టుకోండి, అస్సలు మర్చిపోవద్దు. అగైన్ ఇప్పుడు బ్రాడ్ అంటే నారోగా ఆలోచించకుండా బ్రాడ్గా ఆలోచించి ట్రై చేయండి ఇది. ఈ 4 ఆప్షన్స్ బ్రాడ్గా ఏదనిపిస్తుంది? డీల్ ఓన్లీ విత్ నారోనా కాదా ఇది? నారో. బి అగైన్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఫోకస్ ఆన్ ద స్పీడీ డిస్పోజల్ ఆఫ్ ద కేసెస్ వైల్ స్పెషల్ కోర్ట్స్ ఫోకస్ ఆన్ ద స్పెసిఫిక్ జ్యూరిస్డిక్షన్ క్రియేటెడ్ అండర్ ద లా. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఆర్ క్రియేటెడ్ బై అ పార్లమెంట్ వైల్ స్పెషల్ కోర్ట్స్ ఆర్ క్రియేట్ ఓన్లీ బై అ నారోనా. ఇప్పుడు ఇది నారోనా ఓన్లీ? అగైన్ దిస్ వన్ ఇస్ అ నారో. B1 fast track courts have constitutional status while special courts have statutory. Again constitutional status అని రెస్ట్రిక్ట్ చేశాడు. అంటే దీనిలో ఏది అదే నా పాయింట్ ఏంటంటే నారోనా బ్రాడా అంటే మీకు ఒకవేళ క్వశ్చన్ తెలియలేదు అనుకో, థింక్ దిస్ పర్స్పెక్టివ్. ఎందుకంటే యూపీఎస్సీ ఇదే థాట్తో ఉంటుంది. 100% గ్యారంటీ ఇవ్వగలను. మీకు రాకపోతే ఏదైనా యుద్ధం ట్రై చేయాలంటే థింక్ దిస్ డైమెన్షన్. ఒకటి నారో, ఇంకోటి బ్రాడ్. మోస్ట్లీ బ్రాడ్గా ఉండే రైట్ అవుతాయి. మోస్ట్లీ అగైన్ 100% గ్యారంటీ ఇవ్వలేను. 90% దెర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ వాట్? 90% ఏంటి అవి? బ్రాడ్గా ఉండాలి.